గట్టిగా ఉన్నారు. ఒక్కసారి ఏదైనా ఇస్తే బాగుంటుంది. ఒక్క నిమిషం ముందే అత్యంత పవిత్రమైనటువంటి బతుకమ్మ కుంట విజయదుర్గ మాత సన్నిధిలో గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంగణంలో బతుకమ్మ పండుగ, దసరా పండుగ అధికారికంగా చేసుకున్నటువంటి సందర్భం. మరి హోలీ పండుగ కూడా ఎవరి వీధుల్లో వాళ్ళు ఆడకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని తెరదీయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లు, స్థానిక వ్యాపారవేత్తలు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, పత్రికా విలేకరులు, అలాగే విద్యార్థులు, చిన్నపిల్లలు అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా మరి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు గొప్పగా ఈరోజు ఒక పునాది వేయడం జరిగింది. దీన్ని ఇదే సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం కోసం దీన్ని ఉత్సవ కమిటీ లాగా ప్రతి ఏడాది ఒక నెల ముందే ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని దాని నిధులు సమీకరించుకొని పెద్ద ఎత్తున వచ్చే సంవత్సరం కూడా అన్ని వర్గాల వారిని ఒకటే వేదిక మీద హోలీ సంబరాలు జరుపుకునే విధంగా పెద్ద ఎత్తున చేయడం కోసం మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. దయచేసి మొట్టమొదటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందించి విరాళాలు ఇచ్చి అన్ని విధాలుగా సహకరించినటువంటి పట్టణ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వ్యాపారవేత్తలకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దీనిలో మొదటిగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రామేశ్వరాచారి గారు కానీ, ఇంకా ఇతరున్నటువంటి కౌన్సిలర్లు కానీ, ఇతరున్నటువంటి బృందము, ఇక్కడ వాకర్ రసచేను అందరూ కూడా ముందుండి ఈ కార్యక్రమం తీర్చేశారు. భవిష్యత్తులో మంచి కమిటీని ఏర్పాటు చేసిన ఒక మంచి గ్లామరస్ అంటే పెద్ద ఎత్తున ఒక అద్భుతమైనటువంటి రంగుల ప్రపంచం అంటే రంగులతో ఆడుకునే ఆట కాబట్టి ఒక మంచిగా ఒక సెలబ్రిటీని కూడా వచ్చే సంవత్సరం తీసుకొద్దామని చిన్న ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే సంవత్సరం ఈ ఏడు నుంచే పనులు ప్రారంభిస్తామని సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా పెద్ద మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఇస్తా ఉన్నాం.
పట్టణ ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం చేసుకుంటూ మేము వాస్తవానికి మేము హైదరాబాద్ లో టీవీలో చూసేవాళ్ళం. అదే మా జనగామ ఎందుకు చేసుకోకూడదు? మా జనగామ ప్రజలు అందరం కలిసి ఒక దగ్గర చేసుకుందాం. ఎవరి ఇళ్లలో సందులలో గొంతులలో చేసుకోకుండా పెద్ద ఎత్తున మా దుర్గామాత ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ కుంట ఉన్నది. ఈ బతుకమ్మ కుంటలో ప్రతిరోజు వేల మంది వాకర్స్ రన్నింగ్ కూడా చేస్తారు, వాకింగ్ చేస్తారు, యోగా చేస్తారు. మళ్ళీ దీనికి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వస్తారు, అన్ని కుల మతాలు వస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున చేసుకుందాం చేస్తే మా మేడసీన్ గారు పూర్తిగా సహకరించాడు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన నా వయసు 62 సంవత్సరాలు, ఈయన 35 సంవత్సరాలు. ఆయన కూడా నాకు సహకరించాడు. 6 గంటలు మొదలుకుంటే ఇప్పుడు నాన్ స్టాప్ డాన్స్ చేస్తున్నాం. నా జీవితం ఇంత డాన్స్ చేయలేదు. అసలు నాకు ఇద్దరు ఒక సుఖం మంచి తాగినప్ప ఒకటి టీ తాగాలి, టిఫిన్ చేయాలి, ఏం చేయాలి అంటే ఉత్సాహం. బతుకమ్మ కుంటలో ఏర్పాటు రంగోలీ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి రామేశ్వరాచారి గారు మరియు మా సోదరుడు మేడ శ్రీనివాస్ గారు మరియు సహచర మిత్రులందరికీ ఈ హోలీ పండుగ సందర్భంగా జనగామ పట్టణ పుర ప్రముఖులకు ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా రానున్న రోజులలో వచ్చే కౌన్సిల్లో ఈడ ఒక వేదికను ఏర్పాటు చేసి రంగోలీ అని ఆ స్టేజ్కి నామకరణం చేసి ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఆ రంగోలీ వేదిక మీదనే జరిగేటట్టు ఇక్కడ బతుకమ్మలకు కూడా ప్రైజ్ ప్రజెంటేషన్ ఉంటుంది. కాబట్టి ఆ రంగోలీ స్టేజ్ మీదనే పర్మనెంట్ గా ఆ స్టేజ్ని ఏర్పాటు చేయడం కోసం మా తోటి కౌన్సిలర్లందరూ, మున్సిపల్ కౌన్సిలర్లందరూ కూడా సహకరించి దీన్ని కౌన్సిల్లో పెట్టి వచ్చే రంగోలీ వరకు ఈ స్టేజ్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగనే మిత్రుడు సోదరుడు ఒక ముఖ్య అతిథిని తీసుకొద్దాం, హామర్ని తీసుకొచ్చి ఇక్కడ బాగా ఎంటర్టైన్మెంట్ చేద్దామని డీజే సాంగ్స్ తోని జనగామ పుర ప్రముఖులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి హైదరాబాద్ లో కాకుండా జనగామలో పెద్ద ఎత్తున రంగోలీ కార్యక్రమం చేసుకోవాలని జనగామ పట్టణ పుర ప్రముఖులందరూ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ ప్రజలు, విద్యార్థులు, అదే విధంగా అన్ని వ్యాపారస్తులు, అన్ని రాజకీయ నాయకులు ఈ యొక్క బతుకమ్మ కుంటకు వచ్చి హోలీ సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషకరము. ఈ యొక్క విషయము ప్రతి సంవత్సరము ఇదే విధంగా జరుపుకుంటే రాబోయే కాలంలో ఒక ఐకాన్ గా ఏర్పడే అవకాశం ఉంది జనగామ ప్రాంతానికి. తప్పకుండా ఈ యొక్క వేడుకలో పాల్గొన్న అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జనగామ జిల్లా స్థానికంగా జనగామ బతుకమ్మ కుంటలో హోలీ సంబరాలు ఒక్కొక్క పిల్లలు చూస్తుంటే ఆనందంగా, ఉత్సవంగా అందరూ కూడా పిల్లలు కూడా ఆనందంగా, ఉత్సవంగా ఈ యొక్క సంబరాలు చేసుకుంటున్నారు. గత 12 సంవత్సరాల నుండి ఈ యొక్క గ్రౌండ్ డెవలప్మెంట్ అయింది. అదే విధంగా ప్రతి ఇయర్ కూడా ఇక్కడనే హోలీ సంబరాలు చేసుకోవాల్సిందిగా పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున వాకర్స్ మరియు అందరికీ కూడా ప్రముఖులు కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలి. Bye.